హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. శ్రీ రమణ భాషణంలో 1936 డిసెంబర్ 23 నాడు 298వ ఆ పృచ్ఛకుడు అడుగుతున్నాడు, ధ్యానము విచారణ కంటే సూటి అయినది. ధ్యానము సత్యాన్ని అవలంబించి ఉంటుంది. విచారణ సత్యాల వివేచనతో తొక్కిసలాటగా ఉంటుంది కదా భగవాన్ అన్నాడు. ధ్యానం అండి విచారణ కంటే సూటి అయి ఉంటుంది. ధ్యానం సత్యాన్నే అవలంబించి ఉందాక చెప్పుకున్నాక సత్యాన్నే అవలంబించి ఉంటుంది. అయితే విచారణ అంటారా, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని సత్యాసత్యాల వివేచనతో ఉండాలి కదా. కాబట్టి ధ్యానమే విచారణ కంటే సూటి అయినదేమో అనుకుంటున్నాను భగవాన్ అన్నాడు ఒక అతను. భగవాన్ అంటున్నారు, ప్రారంభంలో ఒక రూపం మీద ధ్యానం నిలపడం తేలిక. ప్రారంభంలో ఒక రూపం మీద మీ ధ్యానం ఏకాగ్రత నిలపడం తేలిక, అనుకూలం కూడాను. అభ్యాసము సత్యాన్ని అసత్యం నుంచి వేరుపరిచే ఆత్మ విచారణకి ఇటువంటి ధ్యానము ఒక రూపము మీద ధ్యాసను నిలిపి ఉంచడం ప్రారంభంలో తేలిక, అనుకూలంగా కూడా ఉంటుంది. అలా అలా చేయగా సత్యాన్ని అసత్యం నుంచి వేరుపరిచే ఆత్మ విచారణ వైపుకి ఈ ధ్యానమే మళ్ళిస్తుంది. నువ్వు చేసుకుంటూ పోతే పరస్పర విరుద్ధ భావాలతో చిక్కుపడి ఉన్నప్పుడు సత్యాన్నే పట్టుకుని ఉంటే ఒరిగేదేముంది? నువ్వు నేను 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 సత్యాన్ని, నేను నిత్యాన్ని, నేను శాంతిని అనుకుంటూ పరస్పర విరుద్ధ భావాలతో తిరుగుతున్నావు అనుకో, దాన్ని పట్టుకుంటే అర్థమే ఉంది? ఒరిగేదేమీ లేదు. అందుచేత ఆత్మ విచారణ ఆటంకాలను తొలగించి, అంటే ఇప్పటికే నీకున్న ఆత్మానుభవం లేదన్న భావం వదిలించి ఆత్మస్థితిని చేరుస్తుంది. ఆత్మ విచారణ వల్ల అడ్డొస్తున్న ఆటంకాలన్నింటినీ తొలగించేస్తూ ఉంటుంది. ఇప్పటికే నాకు ఆత్మ అనుభవం లేదు అని అనుకుంటున్నావు గనక దానికి వస్తున్న ఆటంకాన్ని నేను అన్న దాని మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ విచారణ ఆటంకాలన్నింటినీ తొలగిస్తుంది. ఎందుకంటే నేను ఆత్మానుభవం పొందలేదు అని అనుకుంటున్నావు గనక నువ్వు నేను ఆత్మస్వరూపాన్ని, ఇవేవి నేను కాదు, ఇవేవి నేను కాదు అనుకుంటూ పోవడం చేత నువ్వు ఆత్మానుభవాన్ని పొందడం లేదు అన్న భావనని వదిలించి నిన్ను ఆత్మ యందు స్థితుణ్ణి చేస్తుంది. అందుచేత ఆత్మవిచారణ ఆటంకాలను తొలగిస్తుంది. నీకు అడ్డుగా ఉన్నాయి, అడ్డుగా ఆటంకాలను పెట్టుకుని నేను ఆత్మని, నేను ప్రకాశాన్ని అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ముందు అడ్డుగా ఉన్న వాటిని నువ్వు తొలగించుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? ఊరికే అనుకోవడం కాకుండా ఈ అడ్డుపోయేసరికి ఆత్మస్వరూప అనుభవం నీకు కలుగుతుంది. అలా కలగడానికి మొదట్లో ఒక రూపం మీద విషయాల మీదకి వెళ్ళిపోకుండా మనసులో ఒక రూపం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ పోతే నెమ్మదిగా మనసు ఏకాగ్రమవుతుంది. ఆ ఏకాగ్రమైన మనసుకి విచారణ ఎవరికిది, నేనెవరు అన్న విచారణ అవలీలగా చేయగలుగుతావు. అవలీలగా విచారణ చేస్తున్నప్పుడు నువ్వు కానివేవి నీ చేత తెలియబడుతున్న వాటి పట్ల నీవు ఛాస లేకుండా, అంటే అవి నేను కాదు అన్న భావనతో తొలగించుకుంటూ పోతే నువ్వుగా మిగులుతావు. కాబట్టి మరి ధ్యానము విచారణ కూడా ఒకే గమ్యానికి చేరుస్తాయి. ధ్యానం విచారణకి దారి తీసి విచారణ స్వరూపమందు స్థితులను చేస్తుంది అని వివరించి చెప్పారు భగవాన్. కాబట్టి ధ్యానము వేరు, విచారణ వేరు అని అనుకోవద్దు. తప్పకుండా రూప ధ్యానము మొదట్లో ఉండాలి. దానివల్ల అనేక తలంపులు ఈ ధ్యానం వల్ల ఏకాగ్రతని కలిగి ఉండడానికి, తలంపులు లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అటువంటి ధ్యానం వల్ల నేనెవరినన్న విచారణ చక్కగా చేసుకోగలుగుతావు. వచ్చే అడ్డంకులన్నింటినీ అవలీలుగా వదులుకోగలుగుతావు. అప్పుడు నువ్వు ఆత్మయందు నీ స్వరూపమందు స్థితిలో కాగలుగుతావని ఈ భగవాను డిసెంబర్ 23 1936
36లో ధ్యానం గురించి అడిగిన ఒకరికి విచారణ కంటే ధ్యానం తేలిక అని అడిగిన ఒకరికి ధ్యానానికి విచారణకి వ్యత్యాసము లేదని, ముందు ధ్యానంతో మొదలుపెట్టి విచారణ అడ్డులన్నీ తొలగించి స్వరూపాన్ని అందిస్తుందని స్పష్టంగా తెలియజేశారు. దీన్ని మనం కూడా ఆచరణలో పెట్టుకుందాము. హరి ఓం నమః.